మేము ఎంతగా ఉంది, ఇంతకు ముందు వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చాము, 18,000 ఇచ్చామంటే ఒక అర్థం ఉంటుంది. కానీ మూటలు ఇచ్చాం, మీకు మూటలు ఇచ్చాం, మూట కట్టుకోకుండా నెట్టుకుంటారు, పూట కట్టుకొని బొడ్డులో పెట్టుకొని వెళ్తారు లేడీస్. ఓహో సరే, కానీ మీ విచక్షణకు వదిలేస్తున్నాను అది. రైట్ రైట్ మీ విచక్షణకు వదిలేస్తున్నాను కానీ అది మీ భాషా సంస్కారానికి మీ విచక్షణకు వదిలేస్తున్నాను. తెలుగుదేశం బీజేపీ వాళ్ళు మేము 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏం చేసాం, 2014-19 నుంచి ఆ మేడం గారు చెప్పారు మేము బ్రహ్మాండంగా చేసాం, చివరి సంవత్సరం వదిలిపెట్టామని. అది కూడా చెప్పానండి. అదే చెప్తా ఉంటున్నారు కదా వాళ్ళు. రైట్ 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 అదే చెప్తా ఉంటున్నారు వాళ్ళు. చెప్పనంటే తప్పు కానీ అదే చెప్తా ఉంటున్నారు. చూద్దాం అదే కదా మరి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఇక్కడ సంక్షేమ పథకాలు, సంక్షేమం ప్లస్ అభివృద్ధి, ఈ 2 కాన్సెప్ట్లు ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి చర్చ, ఏది కరెక్ట్ అవుతుంది? సైగర్, ఇప్పుడు ఇద్దరిలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఈ విషయంలో మనం తేడా చూడొచ్చు. నిన్నటి వరకు అయితే సంక్షేమం, శ్రీలంక, అమెరికా అన్ని అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తా ఉంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరి గురించి తేడా ఆడ చూస్తాం. ఇప్పుడు బీజేపీ అన్నా జనసేన పవన్ కళ్యాణ్ గారన్నా ఇదేంటి పంపకాలు ఎప్పుడున్నా అని మాట్లాడుతున్నారు. వాళ్ళతో కలిసిపోయినారు కాబట్టి వాళ్ళు కూడా అద్భుతమైన సంక్షేమం అంటారు. కాబట్టి సంక్షేమం అభివృద్ధిలో ఇద్దరికి ఏం పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. కాబట్టి బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆయన నమ్ముకుంటుంది డిపిటి సిస్టమ్ కావచ్చు, నాన్ డిటిపి వల్ల నేరుగా ప్రజల్లోకి ఏదైతే కరప్షన్స్ లేకుండా వెళ్ళాయో నిధులు, ఏదో ప్రజలు ఇచ్చినటువంటి పనుల ద్వారా కట్టిన డబ్బులు పంపించారో అది కొంత ప్రజల్లో ఆర్థికంగా స్తోమత పెంచగలిగింది, రాజకీయంగా కూడా మాకు ఉపయోగపడుతుందని అంచనాతో వారు ఉన్నారు. అది కొంత గ్రౌండ్ లో కూడా కనిపిస్తుంది. కొంత పేదల్లో కానీ నిరుపేదల్లో వైసీపీకి ఆ పట్టు మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. అది వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇదే డిసడ్వాంటేజ్ కూడా కొన్ని సెక్షన్స్ లో వచ్చాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగ నిరుద్యోగులు, ఆ వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి అది కూడా కనపడింది. ఆ మేరకు అర్బన్ పట్టణ నియోజకవర్గాలు, పట్టణ ప్రభావిత నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అధికార పార్టీకి ప్రతికూల వాతావరణం ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది. అది ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనం చూసాం. రేపు కూడా అది కనిపిస్తుంది. దాన్ని ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది తెలుగుదేశం పార్టీకి? నిజంగా తెలుగుదేశం తానుగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ మనకు కనపడింది. ఎందుకంటే పట్టణాల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సంక్షేమ పథకాలు చేస్తా ఉంది, అభివృద్ధి చేయలేదనే భావన ప్రజలు నమ్మినారు. ఏది కరెక్ట్ ఏది తప్పని పక్కన పోతే ఆ మేరకు అది ఒక విజయాన్ని సాధించింది. ఇప్పుడు బీజేపీ ద్వారా అది కొంత డిసడ్వాంటేజ్ వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎక్కడైతే వైసీపీకి డిసడ్వాంటేజ్ ఉందో అర్బన్ ఏరియాలో కావచ్చు, ఉద్యోగుల్లో వాళ్ళనే బీజేపీ కొంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? బైఫర్కేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ వల్ల కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో ఆ పార్టీ చెప్పిన దానికి చేయని దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది ఒక మౌలికమైన అంశం. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళెట్టయితే భాషలో తేడా ఉన్నా మేము డబ్బులు బంద్ చేసామన్నారు, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మేము అన్ని కోట్లు ఇచ్చాం, ఇన్ని కోట్లు ఇచ్చాం. ఇచ్చేది ఏముంది? మనకు బైఫర్కే అన్ని రాష్ట్రాలతో పాటు రాష్ట్రానికి వస్తాయి. అదనంగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రజలు కొన్ని కోరుకున్నారు, మీరు హామీ ఇచ్చారు. విభజన చట్టం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇస్తే వెంకయ్యనాయుడు గారు 2014 చెప్పిన మాట ఏంటి? బైఫర్కేషన్ యాక్ట్ సరిగ్గా రాయలేదు, అన్ని పరిశీలన అవన్నీ రాశారు, మేము అధికారులకు వస్తే వాటన్నిటికీ సరిదిద్ది ఇంకా బెటర్ గా అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఆ లోపాలని చెప్తున్నారు. కాబట్టి ఇది విశాఖ రైల్వే జోన్ సంబంధించి కావచ్చు, పోలవరం నిధులకు సంబంధించి ఇట్లాంటి అన్ని విషయాలు ఆ విషయం ఈ రోజు కన్నా సాయి గారు తెలుగుదేశం పార్టీ 52,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ కాదు ఈ పోలవరానికి సంబంధించి డిపిఆర్ ను సబ్మిట్ చేసింది, ఇంతవరకు ఆమోదం కాలేదు. ఈయన వచ్చినప్పుడు ఇది రీసబ్మిట్ అదే చేసినారు, ఇంతవరకు ఆమోదం కాలేదు. ఇప్పటి వరకు నిర్వాసితుల సమస్య మాది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. బైఫర్కేషన్ యాక్ట్ లో స్పష్టంగా ఉంది. ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వచ్చు, రేపు కాకపోతే 1 ఇవ్వచ్చు, 2 ఏళ్ళ తర్వాత